అది సియారా బయోమెట్రిక్ అయిపోయింది, తీసుకొని ఇంటికి వెళ్తా ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బాబా కొడుకు ఇంట్లో ఉండే పని మనిషికి బయోమెట్రిక్ చేపించడానికి తీసుకెళ్తా ఉన్నాను. చూపిస్తారా అండి? కువైట్లో బయోమెట్రిక్ అంటే మన ఇండియాలో ఆధార్ కార్డుకి ఫింగర్లు అలాగే కళ్ళు ఇవన్నీ తీసుకుంటారు కదా, అదే ఇక్కడ బయోమెట్రిక్. కొత్తగా వచ్చిన వాళ్ళకి పాతగా ఉన్న వాళ్ళకి ఇక్కడ కొత్తగా బయోమెట్రిక్ చేపిస్తున్నారు అన్నమాట కువైట్లో. ఇది ప్రతి ఒక్కరూ చేపించుకోవాలి. అందుకని చెప్పేసి మా బాబా కొడుకు ఇంట్లో ఉండే పని మనిషి బయోమెట్రిక్ చేపించడానికి మా బాబానే తీసుకెళ్ళాడు అనమాట, డ్యూటీకి పోతూ. ఇప్పుడు నన్ను పోయి తీసుకురమ్మంటున్నాడు కద్దామని. చూడండి, నా పని కాదు అది, నేను వాళ్ళ ఇంట్లో పనే చేయడం లేదు. అయినా కానీ అందరూ పని చేయాలా. డ్రైవరు ఎవరింటికి వచ్చినా కానీ దగ్గరలో వాళ్ళ బంధువులు అందరూ ఉంటే అందరు పనులు చేపించారు, ఒక్కరి పనే కాదు. ఇప్పుడు నేను ఉమ్లీ మాల్కు పోతున్నాను అనమాట. మాకు దగ్గరలో ఉండేది ఉమ్లీ మాలు. అక్కడ బయోమెట్రిక్ చేస్తారనమాట. మెడికల్ కూడా అక్కడే చేస్తారు. అక్కడికి వెళ్ళి తీసుకురావాలి ఈరోజు పని మనిషిని. చూపిస్తా చూడండి మీకు. వెళ్తున్నాను ఉమ్లీ మాల్కి. ఇక్కడే దగ్గరే అనమాట, మాకు దగ్గరే, మేము ఉండే కాడి నుంచి దగ్గరేనమాట. ఎడారిలో కైమాలు చూడండి ఎలా ఉంటాయో. ఇదంతా ఎడారి. చలికాలం వచ్చిందంటే భలే దారుణంగా ఉంటుంది వాళ్ళకు, కైమాలలో ఉండే వాళ్ళకు. చూడండి, ఆ దూరంగా ఉన్నాయి అన్ని కైమాలు, సరిగా కనిపించడం లేదు. చూడండి, అవి దూరంగా కైమాలు. ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా బండి తోలినా కానీ ఫైన్ వేస్తారు. అలాగే బండి తోలుతూ ఫోన్ మాట్లాడినా, ఈ మారాలు వీడియో తీసినా కానీ ఫైన్ వేస్తారనమాట. దగ్గరలో కెమెరా లేదు కాబట్టి అందుకే నేను వీడియో తీస్తా ఉన్నాను. ఇప్పుడే ఉమ్లీ మాల్ మంతకాలోకి ఎంట్రీ అయినాము. చూడండి, ఈ రోడ్డు వారా ఉండే చెట్లు కట్ చేస్తా ఉన్నారు వీళ్ళు శుద్ధంగా. ఉమ్లీ మాల్లో ఉండే ఫైర్ స్టేషన్ అన్నమాట ఇది. ఎక్కడి నుంచి మనం దవార్ వస్తుంది ముందు పక్క. దవారు, ఈ దవార్ కాడ నుంచి రైడ్ తీసుకోవాలన్నమాట. ఈ రైడ్ తీసుకుంటే ఇక్కడే జమియా, పెద్ద జమియా వస్తుంది. ఈ జమియా కాడి నుంచి ముందుకు పోయినామంటే ఒక దవార్ వస్తుంది. దవార్ కాడి నుంచి రైట్ పోయినామంటే మనకు బయోమెట్రిక్ చేసేది వస్తుంది. ఆడనే మెడికల్ చేసేది కూడా వస్తుంది. ఇక్కడికే మెడికల్ వచ్చానన్నమాట ఇంతకుముందు నేను, కానీ ఇప్పుడు ఇక్కడ లేదు, మెడికల్ తీసేసినారు. వేరే ఎక్కడో ఫాహిల్లోనో అహ్మదీలోనో పెట్టినారు మెడికల్. ఇక్కడైతే లేదు ఇప్పుడు. ఇక్కడ బయోమెట్రిక్ మాత్రమే ఉంది. బయోమెట్రిక్ కూడా వెనక పక్క. మెడికల్ ఎందుకో ఇక్కడ తీసేసినారు. మొన్న మా ఫ్రెండ్ ఎవరో చెప్తా ఉన్నారు ఫాహిల్లోనో ఎక్కడో పెట్టినారని. ఫాహిల్లోనో అహ్మదీలోనో పెట్టినారు, ఇక్కడ తీసేసినారు. నిజమేనన్నమాట. ఇప్పుడు పోయి చూసినాను, లేదు, ఎవరు లేరు. లేకపోతే పెద్ద జనాభా ఉండేవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు ఎవరు జనాభా లేరు. ఈ దవారకా నుంచి రైట్ తీసుకోవాలా. రైట్ తీసుకుంటే బయోమెట్రిక్ వస్తుంది. ఎవరైనా ఈ మంతకాలో ఉండేవాళ్ళు బయోమెట్రిక్ చేయించుకోకుండా ఉంటే చేయించుకోండి. చూడండి, ఇక్కడ క్యూలో ఉన్నారు జనాలు చాలామంది. చూడండి, వీళ్ళంతా బయోమెట్రిక్ కోసమే వెయిటింగ్ అనమాట. అపాయింట్మెంట్ ఉండాలా, ఆన్లైన్ అపాయింట్మెంట్. ఇదేమైంటుందబ్బా, రేడియో స్టేషన్ అనుకుంటా, అదే అనుకుంటా. చూడండి, ఇక్కడ రేడియో స్టేషన్ కూడా ఉంది. నాకు తెలిసి రేడియో స్టేషనే అనుకుంటా, కానీ కన్ఫామ్గా తెలియదు. ఇప్పుడు వెళ్దాం రండి. అక్కడికి వెళ్ళేసి ఎంతమంది జనాలు ఉన్నారో చూపిస్తా. చూడండి, చాలామంది వెయిటింగ్లో ఉన్నారు బయోమెట్రిక్ కోసం. మాస్క్ మాలు ఉన్నాయి భయ్. చూడండి, చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. అందరూ మాస్క్ పెట్టుకోవాలంట. మాస్క్ లేని వాళ్ళకు లోపల ఎంట్రీ లేదు. చూడండి ఎంతమంది ఉన్నారో క్యూలో. ఇదే బయోమెట్రిక్. వీడు మా బాబా.
హాయ్, ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ నైస్ ఫ్రెండ్ వాజిద్ హేలో బాబా మలానా. చూడండి వీళ్ళంతా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు బయోమెట్రిక్ కోసం. దండిగా ఉన్నారు జనాభా. చూడండి ఈ నెల లాస్ట్ కాబట్టి అందుకనే చేయించుకున్నంతా చాలామంది వచ్చినారు బయోమెట్రిక్కి. ఎక్కడే ఎవరన్నా ఉంటే వచ్చి చేయించుకున్న వాళ్ళు ఉంటే చేయించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆన్లైన్ అపాయింట్మెంటు ఖచ్చితంగా ఉండాలా. ఆన్లైన్ అపాయింట్మెంట్ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ కపిలన్నా రావాలా కోయేటోడు, లేకపోతే లోపలికి ఎంట్రీ చేయరన్నమాట. అది సియారా బయోమెట్రిక్ అయిపోయింది, తీసుకొని ఇంటికి వెళ్తా ఉన్నాము. చేసినామబ్బా పని మనిషిని, వెళ్ళిపోతాం. ఇదే వాళ్ళ ఇల్లు, అదే పని మనిషి. చూడండి వెళ్ళిపోతా ఉంది పని మనిషి బయోమెట్రిక్ అయిపోయి.